తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరపనున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీని గురించి మరింత విశ్లేషించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరాం గారు. జయరాం గారు నమస్తే అండి. జయరాం గారు, ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న తెలంగాణలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అపవాదు మూటగట్టుకుంది జీవో నెంబర్ 9 మీద. ఈ తరుణంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆశ్రయించాలని భావిస్తా ఉన్న తరుణంలో నేడు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని గురించి ఓవరాల్గా తాజా అప్డేట్ ఏంది, దీని గురించి మరింత విశ్లేషణ ఏంది సార్? ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజల నుంచి ఏం వ్యతిరేక వస్తుంది అనేది ప్రభుత్వానికి కళ్ళు కనిపించటం లేదు, చెవులు వినిపించటం లేదు. ఈరోజు ఆ విషయాలు తప్పితే మిగతా విషయాలు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఏంటంటే జీవో నెంబర్ 9 కాదు, షెడ్యూల్డ్ 9లో చేర్చమనేది ప్రధానమైన డిమాండ్. షెడ్యూల్డ్ 9లో చేస్తేనే వాటి చట్టబద్ధత ఉంటుంది రిజర్వేషన్కు. ఆ పాసిబిలిటీతోని రేపు విద్యా ఉద్యోగ రాజకీయాల లోపల బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది ఆ బిడ్డలు కోరుకుంటున్నారు. అది తప్పులేదు. కానీ ఆ పాసిబిలిటీ ప్రభుత్వానికి ఉందా, మరి ఇంత పెద్ద ప్రామిస్ ఎందుకు చేసింది అనేది ఒక రాజకీయ ప్రామిస్ అనే చెప్పొచ్చు. రాజకీయంగా నేను చాలా సందర్భాల లోపల ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈజ్ అ ప్రాక్టికల్ అండ్ వెరీ క్లియర్ అండ్ అథెంటికేటెడ్. ఎంఆర్పిఎస్ కి ఇలానే ఒక గెజెట్ ద్వారా చేసిన రిజర్వేషన్స్ ని 2000 లోపల జరిగిన రిజర్వేషన్ 2004లో కొట్టేస్తే ఆ సామాజిక వర్గంలో ఉన్న బిడ్డలు అనేక ప్రాబ్లమ్సే కాదు 30 ఏళ్ల నుంచి కొట్లాడి ఈ మన దగ్గర నుంచి జరిగింది కాదు, ఇది పంజాబ్ లో ఉండే మేధావులు అక్కడ ఉండే ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు. దాన్ని వర్గీకరణ మిగతా దేశానికి మొత్తము జరగడానికి ప్రయత్నం చేసింది. అందులో కొంత సక్సెస్ సాధించారు. సో ఓవరాల్గా అందులో ఇంప్లీడ్ అయిపోయింది ఎంఆర్పిఎస్. సో ఆ కేసు లోపల ఆ ఫలాలను మాదిగ సామాజిక వర్గాన్ని, లేదనుకుంటే నాతో ఉన్న చమార్ కానీ, సౌత్లో ఉన్న అరుంధతీయులు కానీ, ఇక్కడ అందరూ ఒకే సామాజిక వర్గ వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు ఉంటుంది బెనిఫిట్ జరగడానికి స్కోప్ ఉంది. ఆ విధమైన బెనిఫిట్ అనేది 30 ఏళ్ళ శ్రమ. కానీ ఇప్పుడు బీసీ వర్గీకరణ జరగడానికి, లేకపోతే బీసీలలో రిజర్వేషన్ రావడానికి, ఆ వర్గీకరణ జరగడం, బీసీలకు ఎట్లాగో వర్గీకరణ ఉంది, ఏబీసీలు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎంతవరకు చేయాలో కూడా తెలియని పరిస్థితి. సో ఇది జరగడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడతాయి, ఎన్ని తరాలు పోతాయి? దగ్గరగా 30 సంవత్సరాలు అంటే 3 తరాలు పోయినట్టే. 10 సంవత్సరాలకి ఒక జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. మరి 3 జనరేషన్లు చేంజ్ అయితే ఈరోజు వర్గీకరణ సాధించుకుంటే ఎస్సీలు, మరి బీసీల విషయం లోపల ఎంత జరగాలి, ఎంత కసరత్తు జరగాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనాలోచితంగా మాట్లాడేది రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేయడానికి తలమునకలై మళ్ళీ ప్రజల నెత్తి మీదే చేతులు పెట్టే ప్రోగ్రాం చేస్తారు. ఇది ఆ విధంగానే జరిగింది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లోపల ప్రామిస్ చేశాడు రాహుల్ గాంధీ, వెళ్ళారు. హడావుడిగా వీళ్ళు కులగణన జనగణన అంటూ మొదలుపెట్టిన చేసిండ్రు. ఈరోజు ఒక జీవో తీసుకున్నారు. జీవోతోని మనకు ఒకటి మీరు ఆలోచించండి, చట్టాలతోని జీవోలు వస్తాయా, జీవోలతోని చట్టాలు పుడతాయా? తెలియాలి కదా, కామన్ సెన్స్ ఉంటే. జీవోలు అనేటివితోని చట్టాలు పుట్టవు, జీవోలు అనేటివి చట్టాల ద్వారా వచ్చేటివి. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు మేము జీవో తీసుకొచ్చేసాము, దాన్ని చట్టంగా భావించమంటే మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా నమ్ముతాడు ఆ విషయాన్ని? ఇది పెద్ద నష్టం కాదా కాంగ్రెస్కు, కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు? ఇంత మూర్ఖంగా ఎందుకు బిహేవ్ చేసినట్టు? అప్పుడు చెప్పొచ్చు కదా, మేము మా పార్టీ ద్వారా మేము ఇస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము, మేము దీనికోసం ప్రయత్నం చేసి కొట్లాడతామని చెప్పొచ్చు కదా. లేదు, ఏకంగా మేము చేస్తామన్నా. నువ్వు చేసింది ఏమున్నది? ఎక్కడ నువ్వు చేసింది? అంటే ఈరోజు బీసీలను వంచడము, మోసం చేయడము, దగా చేయడము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము
బీసీలకు ఒక శత్రువుగా నిలవటం. ఆ? ఇది ఇప్పుడు ఎస్సీ మాదిగలను అలానే శత్రువులు చేసుకున్నారు, మాలను పక్కన పెట్టుకొని. ఈరోజు మాదిగలకు ఎలాంటి ప్రయారిటీ లేని ప్రభుత్వాలు బీఆర్ఎస్, నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్, ఎలాంటి జీరో ప్రయారిటీ. మేధావులు, అనేక మంది మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఎవరైనా ఒక మంచి ప్లేస్లో ఉన్న దాఖలాలు ఉన్నాయా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ? బీసీలు ఇప్పుడు ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉన్నారా? అడపా ఏదో డ్రామాటిక్ స్టోరీ లాగా మీరు బిస్కెట్లు పడేసినట్టు పడేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా 10% లేని ఓసీలు, మరి ముఖ్యంగా రెడ్లు ఈరోజు ఒక ప్రధానమైన పాత్ర పోషించేసి A to Z పదవులు మీరే అనుభవిస్తున్నారు. అలాగని చెప్పేసి ఓసీలలో వైశ్యస్కి ఏ బెనిఫిట్ లేదు, బ్రాహ్మణ్స్కు ఒకడు తప్ప మరొకరు లేరు. ఇట్లా అడపా ఇచ్చేసి అనుభవించేదంతా మళ్ళీ రెడ్లే కదా. అంటే రెడ్లు ఏమైనా యుద్ధం చేశారా? ప్రజల నుంచి ఏమైనా పని చేశారా? ప్రజల కోసం మీ ఆస్తులు అమ్మేసి ఏమైనా ఖర్చు చేశారా? ఈరోజు ఒక్కడికి వచ్చిన ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది ప్రజలు బహిరంగంగా, బీసీలు, ఎస్సీలు బహిరంగంగానే చెప్తున్నారు. ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది అనుభవిస్తున్నారు, మంత్రులలో కావచ్చు, లేకపోతే క్యాబినెట్ హోదా కలిగిన చైర్పర్సన్స్లో కావచ్చు, విద్యా సంస్థలలో కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వైద్య సంస్థలలో కావచ్చు, ఎటు చూసినా రెడ్లే కదా. దానికి సిగ్గు అనిపించాలి కదా. మనం ఏంటంటే అంతది ఏం లేదు, మనకు సిగ్గు అనేదే ఉండదు. ఏమాత్రం సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా దోసుకోవాలి, దాచుకోవాలన్నట్టు విధంగానే ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నాయి, రాజకీయ నాయకులు బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు అదే పార్టీలో ఉండే నాయకులు ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకమైన గలం ఎత్తుతున్నారు. దానికి బాధ్యత ఇక్కడ ముఖ్యమంత్రే కదా, దానికి బాధ్యత ఇక్కడ ఉన్న మినిస్టర్లే కదా, దానికి ప్రభుత్వంగా దానికి బాధ్యత ఓవరాల్గా ప్రభుత్వమే కదా. దీనికి ఆన్సర్ ఎవరు చేయాలి? ఇప్పటికైనా ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వడం బంద్ చేయండి. మీ ఫాల్స్ ప్రామిసెస్ వల్ల మీకే ఇబ్బంది తప్పితే ప్రజలకు కొంచెం టెన్షన్ ఉండొచ్చు, తర్వాత అసహించుకుంటారు, ఆ తర్వాత ఓడగొడతారు. కానీ ఈరోజు నిజంగా కాంగ్రెస్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, గల్లీ లీడర్ అయినా సీఎం కావచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చు అనేది. ఎగ్జాంపుల్ రేవంతే కదా. రేవంత్ ఏమన్నా ఉద్యమాలు చేసిన లీడర్ ఏం కాదు. గల్లీలో వచ్చేసిండు, అలాగ సలగ్న జడ్పీటీసీ అయ్యిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఈరోజు సీఎం అయ్యిండు. ఈ బ్యూటీ ఓన్లీ కాంగ్రెస్లోనే ఉంటుంది. అంతటి ఉన్నతంగా ఫీల్ అయ్యే కాంగ్రెస్ని ఈరోజు నిజంగా పార్టీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తారా? నాలాంటి వ్యక్తులు పక్కన పెట్టేసేయండి. పార్టీల గురించి, పార్టీల పుట్టుపూర్వతల గురించి మాకు తెలుసు కాబట్టి మేము 100 సార్లు ఆలోచిస్తాం ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్ళాలంటే. కానీ విద్యార్థులు మనకంటే ఇంకా తెలివి కల వాళ్ళు, ఇంకా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది, యాక్టివ్ పర్సనాలిటీస్. మరి ఇవన్నీ ఆలోచించకుండా ఒక ఫూలిష్గా మీరు ప్రామిస్ చేస్తే దాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళేసి ఈరోజు ఒక డ్రామాను మొత్తం క్రియేట్ చేసేసి ఈ డ్రామా మొత్తము చూడటానికి అసహ్యంగా ఉంది అనేది ప్రజలు అనుకుంటుంటే, అయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మానసికమైన ఒత్తిడి, వాళ్ళకు ఆర్థికమైన ఇబ్బంది, నెక్స్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వము ఎట్లాగో మీ వల్ల కాదు, బీసీ రిజర్వేషన్ చేయడం మీ వల్ల కాదు, ఇంప్లిమెంట్ చేయడం అంతకంటే కాదు, ఇలా డౌటే లేదు. మరి ఎలా రైట్ అనేది ప్రశ్న ఇక్కడ. రైట్ జయరాం గారు, చక్కటి విశ్లేషణ, ధన్యవాదాలండి.